ఆశాలు వాళ్ళు. ఏళ్లుగా వాళ్ళది ఒకటే ఆశ. జీతం పెరుగుతుందని, జీవితం వెలుగుతుందని, భారం తగ్గుతుందని, బతుకు మారుతుందని. కాని ప్రభుత్వాలు మారినా పరిస్థితులు మాత్రం మారలే. ఇకనైనా చీకటి తొలగాలి, ఆశాల బతుకుల్లో వెన్నెల కురవాలి. ఎన్నాళ్ళే మా ఆశల బతుకుల్లో కన్నీళ్ళే, మబ్బుల చీకటి తొలగాలే, మా ఇండ్లలో వెలుగులే కురవాలే. ఎన్నాళ్ళే మా ఆశల బతుకుల్లో కన్నీళ్ళే, మబ్బుల చీకటి తొలగాలే, మా ఇండ్లలో వెలుగులే కురవాలే. ఆరోగ్య రక్షణ పనులలో మూడురా అక్కరైతాం మేము అందరికీ, ఆరోగ్య రక్షణ పనులలో మూడురా అక్కరైతాం మేము అందరికీ. అయ్యయ్యో ఉమ్మెంత కాయకు చుట్టూరా ముండోలే కష్టాలు ఎందరికీ. ఎన్నెల అగ్గగ్గో ఎన్నెల ఆహా ఎన్నెల ఎన్నాళ్ళే మా ఆశల బతుకుల్లో కన్నీళ్ళే, మబ్బుల చీకటి తొలగాలే, మా ఇండ్లలో వెలుగులే కురవాలే. ఎన్నాళ్ళే మా ఆశల బతుకుల్లో కన్నీళ్ళే, మబ్బుల చీకటి తొలగాలే, మా ఇండ్లలో వెలుగులే కురవాలే. పాఠశాలకు పంపి కదులుతారమ్మా ఆశా వర్కర్లు, తల్లి పిల్ల పాప పండు ముసలి తాత తిరిగి ఇల్లు రాసి జబ్బుల రాత. కదులుతారమ్మా ఆశా వర్కర్లు, సంటోళ్ళ కూజోకే అమ్మవారు తల్లి, సలికి తుమ్ములు సర్ది పెరుగుతుంటే లొల్లి. ఏడంతా నప్పవు వ్యాధుల లెక్కలు, వేతనాలు రాక చూడాలి దిక్కులు. ఎన్నెల ఓహో ఎన్నెల ఓ ఎన్నెల ఎన్నాళ్ళే మా ఆశల బతుకుల్లో కన్నీళ్ళే, మబ్బుల చీకటి తొలగాలే, మా ఇండ్లల్లో వెలుగులే కురవాలే. కడుపు వండిందంటూ నెల శక్తినే అందించే మందులై కదులుతారమ్మా ఆశా వర్కర్లు. అద్దుమరాత్రి యుద్ధం వచ్చినట్టు గర్భిణీలకు పురిటి నొప్పులు శురువైతే కదులుతారమ్మా ఆశా వర్కర్లు. గుండె ధైర్యమిచ్చి తోడుగా ఎంటచ్చి గవర్నమెంట్ దవాఖానాలో చేర్పించి, కనతల్లిలా మేము సేవలే చేస్తుంటే, పినతల్లిలా పాలకులు వప్పు చూస్తుంటే. ఎన్నెల అగ్గగ్గో ఎన్నెల ఆహా ఎన్నెల ఎన్నాళ్ళే మా ఆశల బతుకుల్లో కన్నీళ్ళే, మబ్బుల చీకటి తొలగాలే, మా ఇండ్లలో వెలుగులే కురవాలే. ఎన్నెల ఎన్నాళ్ళే మా ఆశల బతుకుల్లో కన్నీళ్ళే, మబ్బుల చీకటి తొలగాలే, మా ఇండ్లలో వెలుగులే కురవాలే. కొలువుల్లో సర్వేలు వేయించ టీకాలు, కదులుతారమ్మా ఆశా వర్కర్లు. టీబీబీపీ కుష్టు టార్గెట్ల. మన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయంలో బస్సు జాతర ప్రోగ్రాం 15 నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు రానున్న 18వ తేదీ రోజు మనకు రావడం జరుగుతుంది అని అన్నమాట. మన లీడర్స్ అందరికీ తెలుసు. ఇదే విధంగా అదే భాగంలో మన డిఎంఎన్హెచ్ఓ గారికి కూడా ఇమ్యునైజేషన్ డే మనకు బస్సు జాతర జరగబోతుంది కాబట్టి ఇక్కడ మన డిఎంఎన్హెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా మీరు ప్రతి ఒక్క పీసీసీలలో లీడర్స్ అందరూ మీరు కన్సల్టింగ్ మీడియం మన మెడికల్ ఆఫీసర్స్ గారికి ఇచ్చి విత్ రిసీవ్డ్ కూడా తీసుకోగలరని కోరుతున్నాను. ఇట్లా మన జిల్లాకు వచ్చినప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే ఏదైనా ముందస్తు ప్రోగ్రాంలో ఏది చేయాలన్నా కానీ
మన రాజన్న సిరిసిల్ల జిల్లా ముందుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోరాటంలోనే మనం ముందున్నాం కాబట్టి అదే విధంగా మన జిల్లాలో జరుగుతున్న ప్రోగ్రాంని కూడా మనము ఎట్లా అంటే రాష్ట్రానికి ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ఒక ఖ్యాతి అట్లా ఆ విధంగా నిలబడే విధంగా ప్రోగ్రాం ప్లాన్ చేయాలి. ఇక్కడ అందరూ లీడర్స్ కూడా రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఒక్క ఆశ కూడా 9 గంటలకే అంటే రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే మనం చలో హైదరాబాద్ వెళ్తే మనం రాత్రులు కూడా పోయిన రోజులు ఉన్నాయి. మన జిల్లాకు వస్తున్నాయి కాబట్టి 9 గంటల వరకు ప్రతి ఒక్క పిహెచ్సిలో ఉన్న ఆశా సంఘాలు వచ్చి మన బస్సు జాతను విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎన్నాళ్ళే మా ఆశల బతుకుల్లో కన్నీళ్ళే మబ్బుల సీకటి దొలగాలే మా ఇండ్లలో వెలుగులే కురవాలే. ఎన్నాళ్ళే మా ఆశల బతుకుల్లో కన్నీళ్ళే మబ్బుల సీకటి దొలగాలే మా ఇండ్లలో వెలుగులే కురవాలే. ఆరోగ్య రక్షణ పనులలో మూడురా అక్కడైతావు మేము అందరికీ. ఆరోగ్య రక్షణ పనులలో మూడురా అక్కడైతావు మేము అందరికీ. అయ్యయ్యో ఉమ్మెంత కాయకు చుట్టూరా ముండోలే కష్టాలు ఎందరికీ. ఎన్నెల అగ్గగ్గో ఎన్నెల ఆహా ఎన్నెల ఎన్నాళ్ళే మా ఆశల బతుకుల్లో కన్నీళ్ళే మబ్బుల సీకటి దొలగాలే మా ఇండ్లలో వెలుగులే గురవాలే. ఎన్నాళ్ళే మా ఆశల బతుకుల్లో కన్నీళ్ళే మబ్బుల సీకటి దొలగాలే మా ఇండ్లలో వెలుగులే గురవాలే. నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబోయ్ సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అయ్య బాబోయ్ ఫోన్ లోకి వచ్చేది అట చేసేయి నువ్వు.